మీరందరికీ ప్రథమంగా ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఆదిలాబాద్ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడంలో భాగస్వామైనటువంటి ప్రతి ఓటర్కి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు అర్పిస్తూ నా గెలుపుకి కృషి చేసినటువంటి ప్రాణ సమానమైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అదే మాదిరిగా గౌరవ శాసనసభ్యులు, అదే మాదిరిగా ముఖ్య నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర బాధ్యులు కావచ్చు, మండల బాధ్యులు కావచ్చు, జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, బూత్ కమిటీ బాధ్యులందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కట్టం పెట్టడానికి కృషి చేసినటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే కాకుండా భారతీయ జనతా పార్టీకి హితోధికంగా పనిచేసినటువంటి అనేకమైనటువంటి అనుబంధ సంఘాల యొక్క నాయకులకి, ఆ అనుబంధ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా, సంఘ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా నా పక్షాన వారు కూడా పేరు పేరున వారు ధన్యవాదాలు అర్పిస్తూ, భారతీయ జనతా పార్టీలో అనేకమైనటువంటి వింగ్స్ ఉన్నాయి. ఆ వింగ్స్ అన్ని కూడా, సంస్థలన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలేమో బయట బహిరంగంగా ప్రచారం చేస్తూ, అదే మాదిరిగా లోన్ అనేకమైనటువంటి సంస్థలు కూడా మరి నా గెలుపుకి, భారతీయ జనతా పార్టీ గెలుపుకి, మోడీ గారి గెలుపుకి వారు కూడా దాదాపుగా 50 రోజులు వాళ్ళు కష్టపడి పనిచేసి ఈ ఎండలో 45 డిగ్రీల సెల్సియస్ ఉన్నటువంటి ఎండలో వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా వదిలేసి ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అటు పార్టీ నాయకత్వం, సంఘ నాయకులు అందరూ కూడా జిల్లాకు వచ్చి నా విజయానికి దోహదపడినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ, జిల్లా విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ నేను ఆ రోజు నామినేషన్ వేసినటువంటి సందర్భంలో కావచ్చు, ఎన్నికల ప్రచార సందర్భంలో కావచ్చు, జిల్లాకి సంబంధించినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, వాటన్నిటినీ కూడా మరి మా యొక్క ముఖ్య నాయకులందరూ ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, అందరి యొక్క ప్రోత్సాహంతో అందరం కూడా కలిసికట్టుగా ఈ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తానని చెప్పేసి, ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏ ప్రాంతంలో ఏ విధమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయో పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా తప్పకుండా నేను ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి విషయాల్ని తూచా తప్పకుండా అవి చేస్తానని ఈ సందర్భంగా మరొక్కసారి జిల్లా ప్రజానికానికి నేను మాటిస్తూ, నా విజయానికి దోహదపడినటువంటి ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుంచి కూడా జాతీయ స్థాయి నాయకులకి, రాష్ట్ర స్థాయి నాయకులకి, జిల్లా స్థాయి నాయకులకి,
ఆ స్థాయిలో అటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొక్కసారి నాకు ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను.